పేరు సాయి అన్న. ఎక్కడి నుండి వచ్చారు? పామారన్ లోకల్. ఏం చేస్తారు మీరు? ఎలక్ట్రీషియన్ అన్న. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది మరి పరిపాలన అంటే అమ్మఒడి ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు బాగానే ఉంది. ప్రజల స్పందన ఎలా ఉందన్న? సంక్షేమ పథకాల గురించి ఏం మాట్లాడుకున్నారు ప్రజలు? మళ్ళీ జగనే వస్తాడు అంటున్నారు. మామూలుగా రావాల్సింది టీడీపీ జనసేన రావాలి. కాకపోతే నేను పక్కా జనసేన. అలాంటిది నేనే పార్టీ మార్చేశానంటే 2014లో కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు. అందుకే ఆ పార్టీ నాశనం అయిపోయింది. ఈసారి కూడా అట్టాయి పెట్టుకున్నాడు. మళ్ళీ వాళ్ళని గెలిపించారంటే జనాలను చంపేస్తాడు అంతే. మళ్ళీ జగనే వస్తాడు. అంత అభిమానంతో ఉన్నా కానీ నేను ఎందుకు పార్టీ తిప్పాను అంటే సింగిల్గా ఉన్న మగోడు జగన్. ఏంటంటే ఇంతవరకు ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారంటే దేనికి? అందరూ ఏమనుకున్నారంటే డబ్బులు ఇచ్చి జనాలను గేగేస్తున్నారు అంటున్నారు. ఇళ్ళలో టీడీపీకి వచ్చినాడు కూడా ఉన్నాడు. అక్కడ టీడీపీ కనబడుతుంది. ఎందుకు వచ్చారు? వస్తారు. అది మగోడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక మన అనుభవం మనకు కావాలి. ఆయన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన అభివృద్ధి మనకు కావాలని చెప్పి ప్రజలకి మంచి చేయాలంటే అనుభవంతో పనే ఉంది. చేయాలన్న బుద్ధి ఉండాలి కదా. అది ఛాన్స్ ఏమైనా ఉందా? వైసీపీ రెండు పార్టీలను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. కంపల్సరీగా ఎదుర్కొంటాడు. ఎందుకు ఎదుర్కోడు అన్న? అతని దగ్గర గట్స్ ఉన్నాయి. అందుకే వచ్చాడు 2019లో కూడా. ఇప్పుడు మళ్ళీ వస్తాడు. టీడీపీ జనసేన కార్యకర్త నాయకులు మీరు ఏం చెప్దాం అనుకుంటారు? అంటే మీరు ఆల్రెడీ జనసేన పార్టీయే కాబట్టి జనసేన ఓటు ఎందుకేనంటే మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు. ఆడితో కలిస్తే ఏముంది? సింగల్గా దమ్ము ఉంటే సింగల్గా పోటీ చేసుకోవాలి పవన్ కళ్యాణ్. అతనితో పెట్టుకున్నాడు కాబట్టి మేము ఎట్టేస్తాం ఓటు. చేయలేడు. ఒప్పుకున్నాడు కాబట్టి మేము వేయలేదు. రాలేడు కాబట్టి అతని రోడ్డుతో మేమేం చేయం. ఈసారి 24 సీట్ల పోటీ చేస్తాను కంపల్సరీగా మనం గెలుస్తాం. ప్రభుత్వానికి కూడా రావు. మేము కూడా రావు జనసేనకి. ఎందుకు రాదు? రాదు అంతే. ఎందుకు వస్తుంది అన్న? ఎలా వస్తుంది? ఎలా పడతాయి ఓట్లు? 175 నుంచోడానికి జనాలే లేరు అక్కడ. కదన్న ఇప్పుడు టీడీపీ ఉన్న చోట జనసేన ఉండట్లేదు, జనసేన ఉన్న టీడీపీ ఉండట్లేదు. ఇప్పుడు ఆ ఓట్లు ఈ ఓట్లు మిక్సింగ్ పడతాయి కదా? పడవ అంతే. అది రాజకీయాలు అయ్యి పడవ. మళ్ళీ జగనే వస్తాడు. అంటే జనసేన అదే వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా వెళ్ళినాయి అంటారా? స్పందన అయితే బాగుంది. వెళ్ళినాయి. మాకు వచ్చినాయి. అమ్మఒడి పడింది. మాకు అమ్మఒడి పడింది. పార్టీతో అంటే జనసేన వీడు టీడీపీ అనే అటువంటి ఫీలింగ్ అయితే వేరే లేదు. అందరూ వస్తున్నాయి. మాకు వస్తున్నాయి. పథకాలు తిన్న వాళ్ళు ఎవరు ఓటేసినా చాలు. జగన్ గారి పరిపాలన కానీ చెప్పుకో అసలు లేదన్న. చూస్తున్నారు కదా జనాలు. చూడండి ముందు ఆ టీడీపీ కానీ ఆ జనసేన ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడడానికి వస్తారు. రాజకీయాన్ని మాత్రం ఎందుకు పనికిరాడు. అది మా ఒపీనియన్. ఇప్పుడు మైనారిటీ పట్ల వైసీపీ ప్రభుత్వం సంక్షేమ మైనారిటీ పట్ల ఏంటన్నా? మైనారిటీలు ఏంటి? ఇప్పుడు పథకాలు ఉన్నాయి. ఎవరు తీసుకోవట్లా? ఆ కమ్మోళ్ళు కానీ ఎవరైనా పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కుల మత భేదాలు లేకుండా పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి వస్తే చాలు. ఇప్పుడు టీడీపీ హయాంలో మేము మైనార్టీలకి సాది ముబారక్ అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ వచ్చింది అన్ని తొలగించిందేసి అని అంటున్నారు. సాది ముబారక్ టీడీపీ ఇచ్చిందంటే మిగతా అది తగ్గించి మిగతా అన్నిటి ఆపేశారుగా. షాదీ ముబారక్ అదొక్కటే ఇచ్చింది. అదొక్కటే ఆపేశారుగా. మిగతా పథకాలు ఎవరైనా ఇచ్చారా? పోనీ అది అండి ఎక్కువ శాతం టీడీపీ వాళ్ళు ఉంటేనే వాళ్ళకి వచ్చినాయి. వైఎస్ఆర్కు ఎవరు కాల. మా ఊరు నిబాన్పూడి పక్కన మాది వైఎస్ఆర్ కాలనీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు ఇల్లు. దాదాపు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు దాకా మాకు రోడ్లు ఇలా కాలనీ వైఎస్ఆర్ కాలనీ. ఆ టీడీపీ వాళ్ళకి ఎద్దుల సావిడికి ఒక ఇల్లు ఉన్నదాన్ని సిమెంట్ రోడ్లు వేసారు వాళ్ళు. మా కాలనీకి ఒక్క రోడ్డు ఇలా. ఇప్పుడు జగనన్న వచ్చి మా రోడ్డు వేసాడు. ఏంటి దానికి? ఎలా అంటే వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళకి మాత్రమే చూస్తారేంటి? అలా చూస్తారేంటి? మా జగనన్న వచ్చిన తర్వాత ప్రతి టీడీపీ వాళ్ళు మా ఊళ్ళో టీడీపీ వాళ్ళకి కూడా ఊర్లు లైట్లు ప్రతిదీ వేశారు. అది సంక్షేమ పథకాలు అందించడంలో వైసీపీ వర్గ విభేదాలు లేకపోతే వర్గాలు లేదా మతాలు టీడీపీ పార్టీలు ఇలా పోతను చూసిస్తుందని చెప్పి మా ఊర్లోనే రండన్న. టీడీపీ వాళ్ళు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీడీపీ వాళ్ళు అసలు అందరూ ఉన్నారు. జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది టీడీపీ జనసేన వస్తే అందరికీ కూడా ఇంకా సంక్షేమ అభివృద్ధి చేస్తాము, వైసీపీని ఓడించండి అని అంటారు. వాళ్ళు సంక్షేమాలు ఇస్తాం ఎక్కడా చెప్పాల. పవన్ కళ్యాణ్ కానీ ఏ మీటింగ్లో అయినా కానీ జగన్ దిగిపోవాలి, జగన్ ఓడిపోవాలన్నారు. నేను ఇది చేస్తానని ఎక్కడైనా చెప్పాడా? ఎవరికైనా చెప్పించండి. నేను ఇది చేస్తానని పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చెప్పాడా? ఏమి ఒకటే మాట, జగన్ దిగిపోవాలి. ఎలా దిగుతాడు? ఇన్ని పథకాలు ఇస్తున్నా, ఇన్ని సొమ్ములు తింటున్నారు. వాళ్ళు ఎలా దిగుతాడు? ఎందుకు దిగుతాడు జగన్ అన్న? ఊరికి వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఏమి ఉండదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుండి ఇరు పార్టీలకి ఎలా ఉండబోతుంది పోటీ? ఏం గట్టి పోటీ ఉన్నా వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే, వీళ్ళు ఎవరితో కలుపుకున్నా సరే జగన్ సింగిల్ హ్యాండ్ అంతే. జై జగన్ ఒక్కడు చాలన్నా. వీళ్ళు పొత్తులు కానీ ఏదైనా పెట్టుకోమని. ఎందుకన్నా పొత్తులు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మేము ఒంటరిగా ఓడిపోతాం రా బాబు, వాళ్ళని కలుపుకొని వస్తామని. ఇంకేంటి? వాళ్ళే ఓటమి ఒప్పుకున్నారు. అది అలా ఉంది. జగన్ అన్నతో అంత భయపడుతున్నారు వాళ్ళు.